రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నామన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితేనే రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఈ ప్రభుత్వానికి అనుమానాలు మొదలయ్యాయా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వేరే ఆరోపణలు ప్రచారాలు చేసుకోండి, కానీ మహానాయకుడి మరణంతో ముడిపెట్టవద్దని హెచ్చరిస్తున్నామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అది ప్రమాదం వశాత్తు జరిగినటువంటి అనేటువంటి విషయాన్ని ఆనాడు వేసినటువంటి ఒక కమిటీ, త్యాగి కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. 139 పేజీల రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఈ 139 పేజీల రిపోర్ట్ లో ఆనాడు ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ లో ప్రమాదవశాత్తు జరిగిందని, కో పైలట్ ఇచ్చినటువంటి కాషన్స్ కానీ, పైలట్ గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఆ బాక్స్ లో రికార్డ్ అవుతారో అవన్నీ పరిశీలించిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ఒక పథకం ప్రకారం ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఈ విధమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయిన తర్వాత, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వేళ నుంచి 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కనాడు కూడా దాని మీద నోరు మెదపలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఆయనకి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ అనుబంధం, ఆప్యాయత, ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండగా, నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా వెరిఫై చేయండి, ఎక్కడా కూడా వారు దానికి సంబంధించి ప్రధానమంత్రి గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడగలేదు.